డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం థర్డ్ బిఏ అగ్రికల్చరల్ ఎకనామిక్స్లో సెమిస్టర్ 6 ఇది. సెమిస్టర్ 6లో పేపర్ 7A అంటే జనరల్ పేపర్. ప్రతిరోజు చెప్తున్నట్టుగా ఈరోజు కూడా మీకు ఇది హెచ్ఈపి అండ్ హెచ్ఈటి వాళ్ళిద్దరూ కూడా రాయాల్సిన పేపర్ ఎగ్జామ్లో. అంటే అగ్రికల్చర్ ఎకనామిక్స్ అనేది స్పెషలైజేషన్గా హెచ్ఈపి వాళ్ళకి ఉంటుంది, దానికి మళ్ళీ వేరే 3 పేపర్లు ఉంటాయి అని చెప్పుకున్నాం. అలాగే స్పెషల్ తెలుగులో కూడా క్లస్టర్లో 3 పేపర్లు ఉంటాయి. కానీ ఎకనామిక్స్ పరంగా జనరల్ పేపర్, హిస్టరీలోను పాలిటిక్స్లోను జనరల్ పేపర్ ఎలా చదువుతున్నారో ఒక పేపర్, అలాగే ఇక్కడ కూడా ఒక జనరల్ పేపర్ చదవాలి. కాబట్టి అది మనం పెట్టుకున్నది ఏంటి అంటే అగ్రికల్చర్ ఎకనామిక్స్. అంటే మళ్ళీ మీకు అవగాహన కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను. అయితే ఇందులో సెమిస్టర్ 6లో పేపర్ 7Aలో ఉన్నటువంటి ఒక టాపిక్ ఏంటి అంటే మెకనైజేషన్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్. మెకనైజేషన్ అంటే యాంత్రీకరణ. తెలుగులో మన తెలుగు మీడియం కాబట్టి తెలుగులో మాట్లాడుకోవాలి. ఇక్కడ యాంత్రీకరణ వలన అసలు యాంత్రీకరణ హిస్టరీ ఏంటి మన దేశంలో, అలాగే యాంత్రీకరణ ఎస్సేకి వచ్చినాం అది కొంచెం ఎలాబరేట్ చేసి రాయాలి. మీరు ఏదో సింపుల్గా అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అని రాసిస్తే సరిపోదు. కాబట్టి కొంచెం డిగ్రీ బాగుంటుంది. ఫైనల్ స్టూడెంట్స్కి నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, సెకండ్ బిఏ ఫస్ట్ బిఏ వాళ్ళ కాకుండా మీరు ఇక్కడ రీసెర్చ్ మెథడ్ అనేది తీసుకోవాలి. కాబట్టి ప్రతి క్వశ్చన్ మీరు మెటీరియల్లో ఉన్నదానికన్నా ఎక్కువగా మీరు ఇక్కడ మీకు ఇది అవగాహన కోసం ఎక్కువ చెప్తున్నాను నేను స్క్రీన్ షార్ట్లో. ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది బుర్రలో పెట్టుకుని కొంచెం బాగా రాస్తారని రీసెర్చ్ మెథడాలజీలో. కాబట్టి ఇందులో కూడా నేను వాటి ఎక్కడి నుంచి వచ్చింది మనకి మెకనైజేషన్ అనేది, అదేవిధంగా దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, ఇందులో ఎటువంటి మెకనైజేషన్లో ఎలాంటి మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది బొమ్మలతో సహా మీకు చూపిస్తాను నేను. కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ పీపీటీ చూసినట్టయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు. ఇది ఎస్ఏకి వచ్చింది కాబట్టి వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ అనేది ఎలా జరిగింది ఏంటి భారతదేశంలో అనేది మనం చూసినట్టయితే మనం అసలు వాట్ ఈజ్ మెకనైజేషన్ అనేది ఫస్ట్ చూద్దాం. ఎవ్రీ మిషన్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ పెర్ఫార్మింగ్ సర్టెన్ మెకానికల్ ఆపరేషన్స్, ఈచ్ ఆఫ్ విచ్ సపోజెస్ the existence of 2 other things besides the mission in question, namely a moving power and an object of subject to the operation, which may be termed the work to be done. Missions in fact are interposed between the power and the work for the purpose of adapting the one of the other. అంటే మెకనైజేషన్ అంటే మిషన్ అనేది కనిపెట్టడం వలన ఏమైందంటే మనకు ఉన్నటువంటి సామర్థ్యానికన్నా ఎక్కువ సామర్థ్యాన్ని మనం ఫీల్డ్లో తీసుకురావడం. అంటే అది ఇండస్ట్రియల్ సెక్టర్ అవనండి, మనకి ఇక్కడ అగ్రికల్చర్ ఎకనామిక్స్ కాబట్టి ఇటు రైతుల దగ్గర కూడా ఏంటంటే మామూలుగా మనుషులు చేసేదానికన్నా పవర్ఫుల్గా మనం మెకనైజేషన్ వల్ల సాధించగలుగుతాం. నీకు ఇందాక చెప్పినట్టు దీని థాట్ అంటే హిస్టరీ మాట. థాట్ అంటే ఏంటో కాదు, థాట్ అంటే హిస్టరీ. ఎకనామిక్ థాట్, హిస్టరీ థాట్ ఇలా అంటాం. థాట్ అంటే ఏంటంటే ఎలా పుట్టింది అసలు మెకనైజేషన్ అనేది మనం చూసుకున్నట్టయితే కొన్ని పాయింట్లు చెప్తున్నాడు ఇక్కడ. ముఖ్యంగా హిస్టరీ ఆఫ్ అగ్రికల్చర్ మెకనైజేషన్ అనేది ఈజ్ మిషనరీ యూజ్డ్ ది ఆపరేషన్ ఆఫ్ అన్ అగ్రికల్చర్ ఏరియా ఆర్ ఫార్మ్. ఫార్మ్ అంటే FAR అని, ఫార్మ్ అంటే ఆర్ సైలెంట్. ఇక్కడ ఫార్మ్ అంటే ఒక ఫీల్డ్. అది ఫార్మ్ మేనేజ్మెంట్ ఏంటంటే అది ఒక వ్యవసాయ కమతాన్ని మనం ఫార్మ్ అంటాం అన్నమాట. ఫార్మ్ మేనేజ్మెంట్ అక్కడ మనం ఉపయోగించడాన్ని అగ్రికల్చర్ ఏరియాలో ఉపయోగించడం. నెక్స్ట్ మెనీ అడ్వాన్స్మెంట్స్ in farming techniques and tools have been manifested since agriculture's beginnings thousands of years ago. అంటే ఎప్పుడో ఇప్పుడు కాదు, ఫస్ట్ అంటే మనకి ఎద్దులు ఇవన్నీ ఎద్దుల బళ్ళు లేకపోతే నాగలతో దున్నడం ఉన్నప్పుడే కొత్త కనిపెట్టడం ప్రారంభించారు. 1000 years అంటే మనకి నాగరికత వచ్చినప్పుడు కూడా చూడండి, ఫస్ట్ లో బిగినింగ్ లో ఏమీ తెలియదు, చేతులతోటి కాళ్ళతోటి ఏదో చేసి ఏదో ఏడిచారు. తర్వాత ఏమైందంటే కొత్త కనిపెట్టారంటే ఇనపరాడ్లు ఉపయోగించి భూమిని తవ్వడం, అది కూడా మెకనైజేషన్ కింద వస్తుంది. అంటే ఇప్పుడు హార్వెస్టర్స్, బుల్డోజర్స్ లేకపోతే ట్రాక్టర్స్, ఇవి మనం లేటెస్ట్ టెక్నాలజీ అనుకుంటున్నాం. కానీ ఫస్ట్ వాళ్ళు గుణపాలు, పారలు లేకపోతే కత్తులు, కటార్లు లేకపోతే భూమిని దున్నే ఇలాగ నాగళ్ళు ఇవన్నీ కనిపెట్టడం కూడా మెకనైజేషన్ కింద వస్తాయి అన్నమాట. అసలు ఏమీ తెలియనప్పుడు అదే మెకనైజేషన్. అంటే అందుకే 1000 years బ్యాక్ ఉంది అంటున్నాడు. ఏ సస్టైనబుల్ కంట్రిబ్యూషన్ అగ్రికల్చర్ హ్యాస్ బీన్ ద escalation from manual and stock animal labor to steam and then gas powered implements. అంటే నేను చెప్పినాక ఇందాక ఎద్దులు లేకపోతే బుల్లక్ కార్ట్స్ అంటే ఎద్దుల బళ్ళు ఇలాంటివి కాకుండా మనం యంత్రాలు కనిపెట్టి వాటిని ఏంటంటే స్టీమ్ తోటి అంటే ఆవిరి యంత్రాలతోటి అంటే ఫార్మ్ కంట్రీస్ లో యానిమల్ లేబర్ కాకుండా పవర్ ఉపయోగించి అంటే కరెంటు లేకపోతే డీజిల్స్ ఇలాంటివన్నీ ఉపయోగించి చేయడం అనేది కనిపెట్టారు. మన హిస్టరీ అలా ఉంది అగ్రికల్చర్ మెకనైజేషన్ లో.
ఇక్కడ కొన్ని పటాలు కూడా మీరు చూడండి. అంటే హిస్టరీ కాబట్టి ఇప్పుడు 1900లోనే అలాంటి వచ్చింది అక్కడ. అంటే భూమిని దున్నడానికో లేదా భూమిని యొక్క సాగు చేసిన దాంట్లోంచి అదేంటది అంటారు ఈల్డ్, దాన్ని మనం తీసుకోవడం, ధాన్యాన్ని ఆడడానికి యంత్రం కనిపెట్టారు. ఇన్ 1900లోనే ఫార్మర్స్ రిప్రజెంటెడ్ 38% ఆఫ్ ది యుఎస్ లేబర్ ఫోర్స్. అంటే ఓన్లీ 30% ఉపయోగించారు, 70% వాళ్ళు మెకనైజేషన్ తీసేవారు అనమాట. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. 1900లోను 1902 నాడు ఉపయోగించిన, అది ఒకసారి జూమ్ చేయండి, అక్కడ అలాంటి యంత్రాలు, అది అప్పుడు 1900 సంవత్సరంలో ఫోటో అది. అయితే ఇక్కడ మనకు కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ అవన్నీ కూడా మీరు చూడడం కోసం చూపించాను తప్ప ఈ పరీక్షలో రాయక్కర్లేదు. ఇప్పుడు మీరు పరీక్షలో రాయాల్సింది ఏంటంటే ఇది రాయాలి, అడ్వాంటేజ్ ఆఫ్ మెకనైజేషన్. అంటే అడ్వాంటేజ్ అంటే ఏంటి, ఇక్కడ అడ్వాంటేజెస్ అంటే ప్రయోజనాలు ఏంటని, దానివల్ల ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయి రైతులకి వ్యవస్థకి అనేది చూసినట్టయితే, ముఖ్యంగా మెకనైజేషన్ అనేది సబ్స్టిట్యూట్ ఫర్ లేబర్. అంటే శ్రామికులు తక్కువ ఉన్న చోట ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం మనం. అంటే ఏంటి మేస్తారు, మన దేశంలో మరి లేబర్ ఎక్కువ కదా అంటారు. మనం ఓవరాల్ గా చూస్తున్నాం. ఇక్కడ ఓవరాల్ గా చూసినప్పుడు దేశాలు 2 రకాలుగా ఉంటాయి మనకి. ఒకటి ఏంటి, లేబర్ ఇంటెన్సివ్ కంట్రీస్ అండ్ క్యాపిటల్ ఇంటెన్సివ్ కంట్రీస్ అని ఉంటాయి. ఇక్కడ లేదు కానీ మీకు చెప్తున్నాను, అది లేబర్ మీరు రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ అదే, లేబర్ ఇంటెన్సివ్ కంట్రీ, క్యాపిటల్ ఇంటెన్సివ్ కంట్రీ అంటే ఏంటి తెలుగులో, శ్రమ సాంద్రత కలిగిన దేశాలు. క్యాపిటల్ ఇంటెన్సివ్ అంటే మూలధన సాంద్రత కలిగిన, ఇంటెన్సివ్ అంటే సాంద్రత అని, సాంద్రత అంటే ఎక్కువగా ఉండడం. కొన్ని దేశాలు ఎలా ఉంటాయి, శ్రామికులు ఎక్కువ ఉన్న దేశాలు ఉంటాయంటే మన దేశం ఉంది 135 కోట్లు జనాభా, 100 కోట్లు పనిచేయడానికి సిద్ధం, అంటే శ్రామికులు ఎక్కువ ఇక్కడ. అదే అమెరికా ఉంది, జనం తక్కువ, మూలధనం ఎక్కువ అక్కడ. కాబట్టి అవన్నీ మూలధన దేశాలు. అందుకే ఇందాక యుఎస్ లో 1900లోనే మెకనైజేషన్ వచ్చిందంటే అక్కడ జనం లేరు కాబట్టి ఆల్టర్నేటివ్ చూసుకోరాళ్ళు. మనకి ఇక్కడ జనం ఎక్కువ కాబట్టి మనం ఆల్టర్నేటివ్ ఇప్పుడు కూడా సరిగ్గా చూసుకోలేదు. చాలా చోట్ల ఇంకా పల్లెటూరులో చాలా చిన్న చిన్న విలేజెస్ లో ఎద్దులు, బుల్లక్ కార్ట్స్ అవన్నీ ఉపయోగిస్తున్నారు. అంటే ఎద్దుల బళ్ళు, నాగలతో దున్నడం ఇంకా కనిపిస్తుంది అక్కడక్కడ. అంటే ఏంటన్నమాట, ఎప్పుడో 1900 సంవత్సరంలో అమెరికాలో వస్తే ఇప్పటికీ మనం అంత మెకనైజేషన్ నేర్చుకోలేకపోతున్నాం. నేర్చుకోవడం కాదు, ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. ఈ నెట్ అయి వచ్చాక అన్ని చూస్తున్నాం, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ప్రజల దగ్గర మూలధనం ఉండాలి. అవన్నీ ఉన్నట్టయితే ఆ డబ్బులు పెట్టి చేయగలుగుతారు. అలాగే పెద్ద పెద్ద కమతాలు ఉండాలి. మనం భూ సంస్కరణల గురించి మాట్లాడుకుందాం. మనం భూ సంస్కరణలు ఏం చెప్పాం, పెద్ద పెద్ద కమతాలు ఉంటే అందులో సంస్కరణలు ప్రవేశపెట్టచ్చు, హార్వెస్టర్స్ అన్ని ప్రవేశపెట్టచ్చు అన్నాం. ఇక్కడ పెద్ద కమతాలు ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవరి దగ్గర లేవు. కాబట్టి మన దేశంలో ఉన్న జనాభా ఎక్కువ కాబట్టి ఇక్కడ శ్రమ సాధన పద్ధతులు ఉపయోగిస్తాం. మెకనైజేషన్ తీసుకొస్తే కొంచెం దెబ్బతింటారు, లేబర్ తీసేస్తారేమో అని. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. లేబర్ను ఉపయోగించడం, లేబర్ ఇప్పుడు ఇంకో రంగాల్లోకి వెళ్ళిపోతున్నారు, ఇండస్ట్రీ రంగంలోకి, ఉద్యోగ రంగంలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఇక్కడ కూడా మెకనైజేషన్ ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నెక్స్ట్, లేబర్ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్ టు డూ ఎవ్రీథింగ్. నిజం, ఇది ఏంటి, చాలా మంచి విషయం ఇది. అంటే శ్రామికుడికి ఇచ్చే వేతనం కన్నా మనం మిషన్ వాడినట్టయితే, మెకనైజేషన్ తీసుకున్నట్టయితే తక్కువ దాంతో మనం మొత్తం పని చేయొచ్చు. ఉదాహరణకి మీరు తీసుకోండి, చూడండి, మనం ఇప్పుడు ఇదివరకు లాగా ఏదైనా మన ఇంటి ఎదురుగుండా తొప్పలు ఉన్నాయి, లేకపోతే ఏదైనా ఒక గ్రౌండ్ క్లియర్ చేయాలి, ఒక ఇల్లు కట్టుకోవడానికి ఫ్యాక్టరీ కట్టి గ్రౌండ్ క్లియర్ చేయాలంటే ఒక 25 మంది శ్రామికులు 25 రోజులు కష్టపడితే తప్ప అది ఆ తొప్పలు కొట్టేవారు కాదు. మొన్నటి వరకు 10 ఏళ్ల క్రితం వరకు ఒక చోట ఏదైనా ల్యాండ్ శుభ్రం చేయాలి, లేకపోతే ఏదైనా ఒక పిల్లర్స్ తీసేయాలి అంటే, పిల్లర్స్ తీసేయాలంటే అక్కడ ఏమవుద్ది, ఏం జరుగుద్ది, బాబు జనం వచ్చి అక్కడ తవ్వి ఒక 6 రోజులు తవ్వేవారు. ఇప్పుడు ఏమైపోయింది, అలాంటి పరిస్థితి లేదు. ఒక బుల్డోజర్ వస్తుంది, ఒక గంటలు మాట్లాడుకుంటున్నారు, రోజులు కూడా కాదు, గంటకి ఎంత అని బుల్డోజర్కి ఇచ్చాం అనుకోండి, 3 గంటల్లో మొత్తం క్లియర్, 1 ఎకరాన్ని అది క్లియర్ చేసి పోతాడండి. దానివల్ల ఏమవుతుంది, శ్రామికులకి ఎంతో వేతనం ఇచ్చి ఎంతో ఖర్చు పెట్టాల్సిన స్టేజ్ నుంచి తక్కువ వేతనాలు, తక్కువ ఖర్చుతోటి మనం పని చేసుకోగలుగుతున్నాం. ఒక బుల్డోజర్ విషయంలోనే కాదు, రైతులు ఇప్పుడు ఉన్నారు, ట్రాక్టర్తో దున్నేస్తే ఒక రోజులో 10 ఎకరాలు దున్నేస్తాడండి. అదే నాగలతో దున్నాలి, 10 మంది నాగలు తీసుకొచ్చి రైతులు శ్రామికులను పెట్టి 10 నాగలతో దున్నించాలంటే ఎద్దులకి తిండి, ఎద్దులకు ఖర్చు, 10 మంది శ్రామికులకు ఖర్చు, వాళ్ళు 4 రోజులు 5 రోజులు దున్నుతారు. ఎంత ఖర్చు అయిపోద్ది, ఎంత శ్రమ వేస్ట్ అయిపోద్ది. కాబట్టి మెకనైజేషన్ వల్ల ఏమవుతుందంటే, లేబర్ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్ టు ఎవ్రీథింగ్. కాబట్టి అక్కడ మనం మెకనైజేషన్ వల్ల అది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, కాంపన్సేట్ ఫర్ లేబర్ పీక్స్. అంటే ఎక్కడైతే జనం తక్కువగా ఉంటారో అక్కడ మనకి కాంపన్సేట్ చేయడానికి బాగుంటుంది. లేబర్ స్కిల్స్ అండ్ స్ట్రెంగ్స్ ఆఫెన్ inadequate for large scale labor skills and strengths often inadequate for large scale production and materials handling.
అంటే లార్జ్ స్కేల్లో మనం ఏదన్నా చెయ్యాలి అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికన్నా ఎరువులు పట్టుకెళ్ళాలి, లేకపోతే పండిన ధాన్యాన్ని అమ్మడానికి పట్టుకెళ్ళాలి, మార్కెటింగ్ ఇలాంటివన్నీ చేయాలంటే అది బళ్ళు మీద తీసుకెళ్తే ఎక్కడికి వెళ్తారు? టౌన్స్ లోకి. అదే మనం ఒక లారీయో ట్రాక్టర్ మాట్లాడుకున్నాం అనుకోండి, తీసుకెళ్లి తక్కువని వేసేస్తారు అక్కడ. అంటే ఏంటన్నమాట, లార్జ్ స్కేల్లో మనం ఏమన్నా చేయాలంటే మెకనైజేషన్ అనేది చాలా అవసరం. నెక్స్ట్ ఎమ్యూనిటీ రీజన్స్, రెస్పెక్టివ్ డర్టీ టాస్క్స్. అంటే ఎమ్యూనిటీ రీజన్స్ అంటే ఏంటి, వాళ్ళకి మనం ఉన్నాడు అనుకోండి, ఆడికి ఒత్తులు వస్తాలి, పొద్దున వస్తామండి, పొద్దున్న కాఫీ ఇవ్వాలండి, మధ్యాహ్నం మళ్ళీ 11 టీలు ఇవ్వాలండి, మధ్యాహ్నం మళ్ళీ మాకు భోజనాలు పెట్టాలండి, సాయంకాలం భోజనాలు పెట్టాలండి. ఇలాంటి ఎమ్యూనిటీస్ అన్ని లేబర్కి ఇవ్వాలి కదా, అలాంటి 30 సక్స్ అన్ని ఉంటాయి. ఇది మెకనైజేషన్ అనుకోండి, వస్తాడు టైం టు టైం మాట్లాడుకుంటాడు, మిషన్ అది మాట్లాడదు కదా, దానికి టీలు కాఫీలో ఏమి ఒక్కర్లేదు, అది దాని పని అది చేసుకుపోద్ది. కాబట్టి అలాంటివి ఏమి ఉండవు. నెక్స్ట్ ఏంటంటే అట్రాక్ట్ ఆర్ రిటైన్ ఫార్మ్ స్టాఫ్. అంటే స్టాఫ్ని మనం అట్రాక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు ఇందులో. నెక్స్ట్ ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ ఆఫ్ ఫార్మ్ స్టాఫ్. అంటే ప్రొడక్ట్ని పెంచాలంటే స్టాఫ్ని పెంచేసుకోవాల్సిన అవసరం ఉండదు. మెకనైజేషన్లో మనం ఇంకో ట్రాక్టర్ ఎక్స్ట్రా పెట్టుకుంటే అయిపోద్ది అన్నమాట. ఇలాంటి అడ్వాంటేజెస్ అన్ని కూడా మెకనైజేషన్లో మనకి కనిపిస్తాయి. ప్రతి దాంట్లోనూ మనకి ఏదైనా సరే, ఒక మనిషిలో అయినా, లేకపోతే ఒక సంస్థలో అయినా, ఒక పనిలో అయినా, ఒక సంస్కరణలో అయినా ఎక్కడైతే అడ్వాంటేజెస్ ఉంటాయో అక్కడ కొంత డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఇందులో డిసడ్వాంటేజెస్ ఏముంటాయి అనేది మనం పరిస్థితి చూసినట్టయితే, రిడండెన్సీ అంటే మిషనరీ ఫర్ లేబర్ సబ్స్టిట్యూషన్స్. అంటే ఏంటి అంటే ఇక్కడ లేబర్ని మనం తీసేసి మెకనైజేషన్ చేస్తాం. కాబట్టి అలా చేయడం వల్ల లేబర్కి వాళ్ళ యొక్క జీవన ప్రమాణ స్థాయి పడిపోయి, వేతనాలు తగ్గిపోయి, వాళ్ళకి ఆ ఉద్యోగాలు పోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్నాడు. నెక్స్ట్ రెండోది ఏంటంటే కాస్ట్, ఫైనాన్స్, ఫ్యూయల్, ఈటీసీ అంటున్నాడు. ఇది అంటే మెకనైజేషన్ అనేది రియల్ గా చూసుకున్నట్టయితే ధనిక దేశాలకి మంచిది. అక్కడ చెప్పాను కదా, లేబర్ ఉండరు కాబట్టి, డబ్బు ఎక్కువగా ఉంటది కాబట్టి వాళ్ళు ఏం చేయగలుగుతారు, కాస్ట్ పెట్టగలుగుతారు, అలాగే డబ్బులు ఫైనాన్స్ వస్తుంది వాళ్ళకి. నెక్స్ట్ ఏంటంటే ఫ్యూయల్స్, అక్కడ ఉన్న ఆయిల్స్ అంటే ట్రాక్టర్ కి, డీజిల్ కి, ఇట్లా అన్నిటికీ ఫ్యూయల్స్ అవి కావాలి కాబట్టి అలాంటివన్నీ అందులో చేసుకోగలుగుతారు వాళ్ళు. మళ్ళీ పేద దేశంలో తినడానికి తిండి ఉండదు, తాగడానికి గంజి ఉండదు. ఇక్కడ ట్రాక్టర్లో ఆయిల్ ఎక్కడ వెళ్తాం మనం. కాబట్టి ఇలాంటి చోట మనకి ఏంటంటే కాస్ట్ కానీ, లేదా ఒక ట్రాక్టర్ కొనుక్కుంటానంటే ఫైనాన్స్ కానీ, లేదా బుల్డోజర్ కొనుక్కుంటుంటే ఫైనాన్స్ కానీ దొరకని పరిస్థితి. కాబట్టి మీకు సెకండరీలో చెప్పినట్టు నాన్ బ్యాంకింగ్ సెక్టర్ నుంచి వస్తాయి తప్ప ఫైనాన్స్, బ్యాంకుల నుంచి రైతులకి ఫైనాన్స్ ఏమి రాదు. ఏమండి నెక్స్ట్ నీడ్స్ హైలీ స్కిల్డ్ ఆపరేటర్ ఇంక్రీజ్డ్ ఇన్ వేస్. అది ఇక్కడ మనం ఎవరన్నా మనకి సరిగ్గా స్కిల్ ఉన్న లేబరే దొరకరు ఇండియా లాంటి దేశాల్లో. ఒకవేళ ఉంటే దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఎక్కువ వేతనాలు ఇవి తీసుకోవాల్సి వస్తుంది. ఇతర దేశాల నుంచి తీసుకొచ్చా, లేదంటే ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి. పంజాబ్ లో బాగా మెకనైజేషన్ ఉంది, మన ఆంధ్రాలో లేదు. ఆంధ్రాలో మనం మెకనైజేషన్ చేయాలి, బుల్డోజర్ ఉపయోగించాలి, హార్వెస్టర్ ఉపయోగించాలి. ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి, మనకి హైలీ స్కిల్డ్ లేబర్ కావాలంటే మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాలంటే వాళ్ళకి ఎక్కువ వేతనాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఆఫెన్ డస్ నాట్ లివ్ అప్ టు ఎక్స్పెక్టేషన్స్. అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల కొంచెం ఇబ్బందులు కూడా వస్తాయి. నెక్స్ట్ హెల్త్ అండ్ సేఫ్టీ, ఇది కూడా చాలా మనం గమనించాల్సింది. అంటే ఎప్పుడైతే మనం మెకనైజేషన్ తీసుకొచ్చామో ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది. మిషన్స్ ద్వారా చేయడం వల్ల పొల్యూషన్ పెరిగిపోయి సేఫ్టీ కూడా తక్కువగా ఉంటుంది. యంత్రాలు పనిచేయడం రావాలి. ఎవడో ట్రాక్టర్ నడుపుతున్నాను, ట్రాక్టర్ కేసి దున్నేస్తే ట్రాక్టర్ తిరగబడిపోద్ది. మామూలు కారు నడిపినట్టు ఉంటుంది, ట్రాక్టర్ పక్కన లాగెత్తుంటుంది అది. ఒకసారి నేను నడిపాను, మా ఫ్రెండ్ ఆడు ఊరు వెళ్ళినప్పుడు సరదాగా రంగంపేట ఏరియాలో వెళ్తే అక్కడ ట్రాక్టర్ నడుపుతున్నాడు, ఆడు పొలం దున్నుతున్నాడు. నేను చదువుకునేటప్పుడు చెప్తున్నాను సంకటం ఇది. ఎంఏ చదువుకున్నాడు, సరదాగా ఊరు వెళ్తే, ఆ ముకుందవరం ఊరి పేరు, వెళ్తే ఆడు పొలంలో దున్నుతున్నాడు. సరదాగా ఆడు పాపం చదువుకోలేదు, అంటే బియ్యతో ఆడేసాడు. నేను వెళ్తే సరదాగా ఇంటికి పొలం దున్నుతుంటే నన్ను ఎవరే నడుపుతావు అన్నాడు. నాకు కారు నడపడం వచ్చు కదా, నేను ఎక్కేసాను. ఎక్కేస్తే అది ఒకవైపు నడుపుతుంటే ఒకవైపు వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, ఇలా తిరిగేస్తుంది అది. అంటే మనం ఈజీ కాదు, ట్రాక్టర్ నడపడం చాలా ఈజీ, కష్టం. రోడ్డు మీద నడపలేము, పొలంలో అసలు నడపలేము మనం. అది స్కిల్డ్ ఉండాలి. కాబట్టి అక్కడ మనకి ఏముంటుంది, తిరగబడిపోయింది అనుకోండి చచ్చుకుంటాం. అంటే సేఫ్టీ తక్కువగా ఉంటుంది. అంటే బాగా నేర్చుకుని దాని మీద వెళ్ళాలి. కానీ పాపం పల్లెటూరులో చాలా మంది అన్స్కిల్డ్ ఉంటారు కాబట్టి కొన్ని ప్రమాదాలు, అంటే నేర్చుకుంటారు అనుకోండి, ఇప్పుడు అందరూ ముదిరిపోయారు ఎవరికాడే, గతంలో కాబట్టి ఇప్పుడు అలా చెప్తున్నాడు. కాబట్టి ఏదైనా సేఫ్టీ తక్కువ. రైతు అనుకోండి ఏదో చేసుకుంటూ పోతాడు, కబుర్లు చెప్పుకుంటా, పాటలు పాడుకుంటూ సరిలో అని పాడుకుంటుంటారు కదా, పాటలు పెడుతుంటారు కదా, ఆ సినిమాల్లో చూపిస్తారు, అలా పాడుకుంటూ పోతారు. కానీ మనకి బయట అలా ఉండదు, కాబట్టి సేఫ్టీ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ కాస్ట్, అంటే పర్యావరణం సంబంధించిన వ్యయాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ ఎరువులు చల్లి మెకనైజేషన్ చేసి దానివల్ల చేయడం వల్ల ఏమవుతుందంటే పర్యావరణం దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది.
కాబట్టి ఈ విధంగా మెకనైజేషన్ వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అసలు అగ్రికల్చర్ మెకనైజేషన్ అనేది డివైడెడ్ ఇంటూ ఫాలోయింగ్ గ్రూప్స్. అంటే ఎక్కడెక్కడ మనం మెకనైజేషన్ చేయడానికి అవకాశాలు ఉంటాయని చూసినట్టయితే, ఏ ఫార్మ్ మెషినరీ అంటే అక్కడ సంస్థ కాదు, ఫార్మ్ అంటే చెప్పాను కదా కమతం అని, అక్కడ మిషనరీ అక్కడ ప్రవేశపెట్టడం అంటే భూమిని దున్నడానికి, సాగు చేయడానికి, రెడీగా చేయడానికి అది. నెక్స్ట్ రెండోది ఇరిగేషన్ ఇంజనీరింగ్. ఇది చాలా సూపర్. ఇరిగేషన్ ఇంజనీరింగ్ అంటే వ్యవసాయానికి కావాల్సింది ఏంటి? ఫార్మ్ మిషనరీ కాదు, అంటే ఏంటి? భూమిని సాగు చేయడానికి సిద్ధం చేయడం, భూమిని దున్నటమే కాకుండా ఇరిగేషన్ ఇంజనీరింగ్. ఇరిగేషన్ అంటే ఏంటి? నీటిపారుదల సౌకర్యాలు కల్పించడం. నీటిపారుదల సౌకర్యాలు కల్పించడం కోసం కూడా మెకనైజేషన్ అవసరం అవుతుంది, అది రెండోది. నెక్స్ట్ డ్రైనింగ్ ఇంజనీరింగ్. ఇరిగేషన్ అంటే ఒక ఆనకట్ట కట్టడం, ప్రాజెక్ట్ కట్టడం కాకుండా వాటికి కాలువలు తవ్వడం, ఇలాంటి ఇంజనీరింగ్. ఈ మూడింటిని కూడా మనం మెకనైజేషన్ లోకే చెప్తాం అన్నమాట. ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఫస్ట్ ది ట్రాక్టర్. ట్రాక్టర్ మనకి అందరికీ తెలిసిందే, చూస్తున్నాం. ట్రాక్టర్ కూడా ప్రవేశపెట్టారు. నెక్స్ట్ ఏంటంటే ట్రాక్టర్ కాన్ఫిగరేషన్. అంటే ట్రాక్టర్ కెన్ బి జనరల్లీ క్లాసిఫైడ్ 2 wheel drive, 2 wheels drive with front wheels assist, 4 wheels drive, often with articulated streaming or track tractors. ఇవన్నీ ఏంటంటే మీరు చూడడానికి, రాయడానికి పరీక్షలో మీరు బొమ్మలు చూస్తారని చూపిస్తున్నాను. ఇది ట్రాక్టర్ అనేది ఇన్ని రకాలుగా మారింది. మన దేశంలో ట్రాక్టర్ ఇంకా ఇంత పెద్దగా అవ్వలేదు. ఇవన్నీ ఫారిన్ కంట్రీలో ఫోటోలు ఇవి కూడా వచ్చినట్టున్నాయి. మరి మా స్టూడెంట్స్ కొంతమంది వచ్చినాయని బొడలుతున్నారు, కాబట్టి వచ్చినట్టున్నాయి కూడా. మోడర్న్ 4 wheel drives ఫార్మ్ ట్రాక్టర్ అంటే ఒకసారి రెండు చక్రాల మీద, వెనక 2 చక్రాల మీద తిరుగుతుంది ఇంజిన్ అనేది. కానీ ఇలాంటి ట్రాక్టర్లు ఉన్నాయనుకోండి, 4 wheels కూడా ఇంజిన్ స్టార్ట్ అవ్వడానికి ఉంటుంది, బలంగా మనం భూమిని సేద్యం చేయడానికి ఉంటుంది. నెక్స్ట్ ఫార్మ్ ట్రాక్టర్ అప్లికేషన్స్ లో చూడండి, ఈ ట్రాక్టర్ ని మనం ఇలా కూడా మార్చొచ్చు. అంటే పండిన పంటను తీసుకెళ్లి డైరెక్ట్ గా ట్రక్ లో వేసేసుకునే విధంగా ఫోటో చూడండి. ఇవి మీరు రాయక్కర్లేదు, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ రాస్తే చాలండి. ఇవన్నీ మీరు సరదా చూస్తారు. అసలు అగ్రికల్చర్ ఎలా జరుగుతుంది, అసలు మనం నిజానికి ఫీల్డ్కి వెళ్ళాలి. ఫీల్డ్కి వెళ్ళి ఇవన్నీ మీకు చూపించాలి. నేను అగ్రికల్చర్ ఎకనామిక్స్ కాబట్టి ఎలాగా థర్డ్ పేపర్ మనకి ప్రాక్టికల్స్ పేపర్ రికార్డ్ రాయాలి కాబట్టి ఎలాగ తీసుకెళ్తాను. మరి కరోనా వచ్చింది కాబట్టి ఆగాను తప్ప ఈ పాటికి మీరు ప్రాజెక్ట్ రెడీ చేస్తుండాలి. ప్రాజెక్ట్ లాస్ట్ ఇయర్ మనం కడియం వెళ్ళాం, అక్కడ ఫామ్ అదేంటది కడియంలో ఏమంటాయి నర్సరీలో చూపించాం. అలాగే ఇరిగేషన్ అన్నాడు కదా ఇందాక, ఇరిగేషన్ ఒక ప్రాజెక్ట్ ఏమో జవడేశ్వరం చూపించాం, దాని మీద ప్రాజెక్ట్ రాశారు. మీరు కూడా అలాంటి ఏదో 2 లేదా అయ్యే 2 చూపించి మీకు ప్రాజెక్ట్ చేయిస్తాను నేను. ఆ పేపర్ నాదే, అది థర్డ్ పేపర్. అప్పుడు చేసినప్పుడు ఇవన్నీ మీరు చూద్దరు నా ఫీల్డ్లో. కానీ ముందు అందాక మరి కరోనాలో మీరు వెళ్తారో లేదో ఫీల్డ్ వరకు తెలియదు కాబట్టి ఈ ఫోటోలు మీకు చూపిస్తున్నాను నేను. తర్వాత ఇది టిలేజ్ ఇంప్లిమెంట్ అక్కర్లేదు మీకు. ఇది తర్వాత ఇది చూడండి, ప్రైమరీ టిలేజ్ ఇంప్లిమెంట్స్ అంటే చెప్పాను కదా భూమిని దున్నడానికి ఇంకా షార్ప్ గా. ఫస్ట్ వచ్చింది అది పైకి, కిందదేమో ఇంకా షార్ప్ గా రావడం జరిగింది. స్పెషల్ ప్లాగ్స్ అంటున్నాడు కదా, ప్లగ్స్. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే అది చెప్పాను, స్ప్రేయింగ్ ఎక్విప్మెంట్. దీనివల్లే మనకి సేఫ్టీ తక్కువగా ఉంటుంది, హెల్త్ పాడవచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. అంటే స్ప్రే చేస్తున్నారు కదా, స్ప్రే చేసి ఇది మిషన్ తో స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న పక్షి జాతులు, చేపలు చెరువుల్లో పడిపోతాయి, లేదా పక్షులు చచ్చిపోతాయి. అలాగే పక్కనున్న మనుషులు కూడా ఎఫెక్ట్ అయిపోయి స్కిన్ ఎలర్జీలు అవి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్ప్రేయింగ్ ఎక్విప్మెంట్ వచ్చిందని చెప్తున్నాం. దానివల్ల ఇందాక చెప్పిన హెల్త్ లో చెప్పడం మర్చిపోయాను, నేను అందుకు చెప్తున్నాను. హార్వెస్టింగ్ మెషిన్స్ అంటే చెప్పాను కదా, భూమిని దున్నడమే కాకుండా ఇంకా రకరకాల కార్యక్రమాలు చేయడానికి. ఇంకోటి చూడండి, ఇంకొకటి ఇదే బుల్డోజర్ టైప్. ఇది కూడా వ్యవసాయ రంగంలో ఉపయోగిస్తూ ఉంటారు, భూమిని శుభ్రం చేయడానికి, లేదంటే పండిన పంటను తీసుకెళ్లి లారీలు వేయడానికి అది ఉపయోగిస్తుంటాం. ఇంకోటి చూడండి, కంబైన్ అంటే ఏంటి? మీకు ఇక్కడ సామలకోట నుంచి అన్ని కనిపిస్తాయి. రోడ్డు అప్పుడు కాకినాడ వెళ్తుంటే మనకి పొలాలు ఈ మధ్య బాగా కనిపిస్తున్నాయి. ఏంటి ఇవి అంటే కుప్ప నూర్పులు అంటాం కదా మనం మామూలు తెలుగులో. కుప్ప నూర్చడానికి చాలా కష్టపడి రైతులు బల్ల వేసుకుని బల్ల మీద కొట్టి 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 ఎక్కడ పొలం చేయడానికి మనకి 10 రోజులు 15 రోజులు పట్టింది. ఇది ఏం చేస్తుంది? ఇది జస్ట్ కట్ చేయడం, కోత కోయడం, ధాన్యం చేసేసి వెనకాల చూశారు కదా అందులో వేసేస్తుంది. అందులో ధాన్యం వచ్చేస్తుంది, డైరెక్ట్ గా బస్తాలు పెట్టి బిల్లుకి పంపించడమే. ఇంకా శుభ్రమైన ధాన్యం తీసేస్తుంది అనమాట. అంత లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిందని చెప్తున్నాడు. దీన్ని కంబైన్ అంటున్నాం. తర్వాత ఇంకోటి ఇదేంటి? ప్లాంటర్స్ అండ్ సీడర్స్. ఇది కూడా అంతే. ఇది 2 రకాలు. ఇది ప్లాంటర్స్ అండ్ సీడర్స్ అంటే ఏంటంటే ముందు ఈ చక్రాలు ఏం చేస్తాయంటే ఇలాగా కన్నాలు పెట్టుకుంటూ దున్నుకుంటూ వెళ్ళిపోతాయి. వెనకాల ఇంకో 2 ఉన్నాయి చూసారా, వెనకాల పైన తొట్లు, అందులో విత్తనాలు వేసేస్తారు. ఆ విత్తనాలు వేసుకుంటారు. సీడ్ చేయడం అంటే విత్తనాలు వేయడం.
అలాగే ప్లాంటర్స్ అంటే ప్లాంట్ చేసుకుంటే వెళ్తాయి, విత్తనాలు వేసుకుంటే వెళ్ళే కొత్త యంత్రాలు. ఇవన్నీ కొత్తవి కాదు, ఆల్రెడీ 10 ఏళ్ళ నుంచి 15 నుంచి మన దేశంలో కూడా ఉపయోగిస్తున్నారు. మనకు కనపట్టలేదు అంటే పెద్ద పెద్ద ఫీల్డ్స్ లో అవి ఉపయోగిస్తారు ఇవి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనం అగ్రికల్చర్ ఎకనామిక్స్ లో ఒక ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటంటే యాంత్రీకరణ వల్ల ప్రయోజనాలు ఏంటి, అదేవిధంగా యాంత్రీకరణ వల్ల ఎటువంటి అప్రయోజనాలు అంటే నష్టాలు వస్తాయి అనేది చర్చిస్తూ ఇంకా ఇతరత్ర చక్కటి బొమ్మల ద్వారా మీకు పటాల ద్వారా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. తీసుకుని నెట్లో నుంచి మీరు అందరూ దీన్ని ఉపయోగించుకుని మీకు ఇచ్చిన మెటీరియల్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయో తీసుకుని, ఇందులో నేను చూపించిన బొమ్మలు అన్నిటి గురించి మీరు రాయక్కర్లేదు, ఆ బొమ్మలు ఏమి వేసేయక్కర్లేదు, అవి సరదాగా చూస్తారు. అసలు మెటీరియల్ ఏంటంటే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, హిస్టరీ ఆఫ్ మెకనైజేషన్, ఆ 3 పాయింట్ల మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసి ఈ యాంత్రీకరణకు వచ్చిన 10 మార్కులు చక్కగా సంపాదించుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.